హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ సినిమా హెచ్డి వర్షన్ ఎనీ టైం ఈ వారంలో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పా. సో మనం చెప్తే దానికి తిరిగిగా ఉండదు. సో ఫైనలీ ఎస్టర్డే డిసెంబర్ 20 తేదీన మిడ్ నైట్ ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది మావా. సో చెప్పినట్టుగా లీక్ అయింది. సో ప్రజెంట్ పుష్ప 2 ద రూల్ సినిమా ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఒరిజినల్ ఆడియోలో ఈ సినిమా తమిళ్ వర్షన్లో స్ట్రీమింగ్ చేశారు. అండ్ 5GB 190 MB రేంజ్లో. అదేవిధంగా తెలుగులో ఒకటి సినిమా ఫుల్ హెచ్డి క్వాలిటీతో హై క్వాలిటీ లైన్ ఆడియో, అంటే సౌండ్ అనేది కొంచెం రీసౌండ్ వస్తుంది తెలుగులో, కానీ తమిళ్ మాత్రం ప్రింట్ కానీ ఒరిజినల్ ఆడియో కానీ అదిరిపోయింది. కానీ తెలుగులో ఆడియో మాత్రం రీసౌండ్ వస్తుంది. కాబట్టి తెలుగులో ఈ సినిమా చూడడం వేస్ట్. కాబట్టి ఈ సినిమా ఎస్టర్డే మూవీ టీం ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది మామ. ఏంటంటే ఈ సినిమా ప్రజెంట్ మీరు థియేటర్లో చూడండి అండ్ బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు ఆస్వాదించండి. అండ్ మొత్తానికి ఈ సినిమా 56 రోజుల తర్వాత, అంటే 8 వారాల తర్వాత ఈ సినిమాని ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తామని ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది మామ ట్విట్టర్లో అఫీషియల్గా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈ పుష్ప 2 ద రూల్ సినిమా 4K వర్షన్లో నెట్ఫ్లిక్స్లో ఈ 56 రోజులు అంటే 8 వారాల లెక్క ప్రకారం నెక్స్ట్ మంత్ జనవరి 31కి 56 డేస్ కంప్లీట్ అవుతుంది. అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందా, లేకపోతే ఫిబ్రవరి 1st వీక్న 5 లేకపోతే 7 ఆ డేట్లో రిలీజ్ చేస్తారనేది మనం వెయిట్ చేసిన తప్పదు. సో మొత్తానికి హెచ్డి వర్షన్ ఈ సినిమా లీక్ అయింది. తమిళ్లో మాత్రం ప్రింట్ కానీ ఒరిజినల్ అయితే అదిరిపోయింది. కానీ తెలుగులో ఈ సినిమా మీరు చేసుకున్న వేస్ట్ డేటా బొక్క. కాబట్టి వెయిట్ చేయండి. తెలుగులో మీరు చూడాలనుకుంటే మీరు జనవరి మంత్ ఎండింగ్లో లేకపోతే ఫిబ్రవరి 1st వీక్లో వెయిట్ చేస్తాం తప్పదు. సో ప్రజెంట్ ఈ సినిమా ఇంకొక సర్క్యుల్ అవుట్ అవుతుంది. ఏంటంటే ఓటీటీ వర్షన్లో అండ్ అదేవిధంగా ఈ నెల డిసెంబర్ 25వ తేదీన పుష్ప 2 ద రూల్ సినిమా ఒక 19 మినిట్స్ అంటే యాడ్ చేయబోతున్నారు. అంటే ఫైనల్గా పుష్ప 2 ద రూల్ సినిమా రన్ టైం 3 గంటల 40 నిమిషాలు ఉండబోతుందని ఇది కూడా సర్క్యులేట్ అవుతుంది, అంటే వైరల్ అవుతుంది. సో దీని గురించి మూవీ టీం ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మొత్తానికి ఓటీటీ గురించి ఒక రెస్పాన్స్ ఇస్తూ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న ఈ రన్ టైం గురించి మనకు ఓటీటీ వర్షన్లో అండ్ అదేవిధంగా థియేటర్ వర్షన్ డిసెంబర్ 25వ తేదీన ఒక 19 మినిట్స్ యాడ్ చేయబోతున్నారు. మొత్తానికి 3 గంటల 40 నిమిషాలు రన్ టైం ఉండబోతుందని సర్క్యులేట్ అవుతుంది అనమాట, వైరల్ అవుతుంది. సో దీని గురించి మూవీ టీం ఇదే విధంగా ఒక ఫాస్ట్గా ఒక అప్డేట్ ఇస్తుందా లేకపోతే సైలెంట్ అయిపోతుంది అనేది వెయిట్ చేద్దామా. మొత్తానికి ఫైనల్ గుడ్ న్యూస్ ఏంటంటే తమిళ్ వర్షన్లో ఈ సినిమా ఫుల్ హెచ్డి క్వాలిటీతో 5GB రేంజ్లో ఒరిజినల్ ఆడియోలో ఉంది. తెలుగులో అయితే రీసౌండ్ వస్తుంది, వేస్ట్, అది మ్యాటర్. ఓకే. సో ఫైనలీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.